ప్రదర్శన ఇచ్చిన ఈ అక్క చెల్లెలిద్దరిని గట్టిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదామా? కోరుతున్నాం. భారతీయ దేశానికి కళలు సంస్కృతి అంటున్న కళలు వాటిని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ వేరు ఫౌండేషన్. వారికి ఎప్పుడు కూడా అభినందనగా నిలుస్తుంటారు సార్. వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా వారు ఎప్పుడు కూడా ముందుండి పిల్లల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ అందరికీ సహకారం అందిస్తున్నారు. డాక్టర్ ఆర్ మురళి గారు, వెల్కమ్ సార్. విద్యార్థుల నుంచి అనేక బుద్ధిమంది విజ్ఞాన మహాకవి వారసుల వారు చేతుల మీదుగా, అలాగే డాక్టర్ రమేష్ నాథ్ గారి చేతుల మీదుగా ఈ మాటలు అందరికీ నమస్కారం. విశిష్ట సేవా పురస్కారానికి మా మనస్ఫూర్తిగా వందనాలు. ఎంతో మంది కళాకారులను పిలిచి దాదాపు 13 సంవత్సరాలుగా వాళ్ళు గుర్తింపుగా చిన్న చిన్న పిల్లలకి పిల్లల్లా కనపడలేదు, ముత్యాలలా కనపడుతుంది. కంటి నిండుగా ముత్యాలు కనపడుతుంది. ఎన్నో అవార్డులు తీసుకున్నాను, ఎన్నో డాక్టరేట్ తీసుకున్నాను. కానీ ముత్యాలలా కనపడేది మన తిరుపతిలోనే. ఆ తిరుపతి తిరుమల దేవస్థానం దైవ దైవం ఆయనకి ఇంకా తోడు ఉంది, ఇంకా సపోర్ట్ చేసి ఇంకా ఆయన ఇంకా ఇది మంచి పేరు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అట్లే నేను చేసిందే సేవలు గుర్తింపుగా చేసుకొని మీ ఫౌండేషన్ నాకు అవార్డు వేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం సార్, చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మనం ఈరోజు వే ఫౌండేషన్ తరఫున విశిష్ట సేవా పురస్కారం ఇవ్వడం కూడా జరిగింది. దాదాపుగా వే ఫౌండేషన్ తరఫు నుంచి 13 సంవత్సరాలుగా కళాకారులకి గుర్తింపుగా, సేవా గుర్తింపుగా వాళ్ళు ఎంతో కొన్ని వందలాది మందికి అవార్డు కూడా 13 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అట్లే ఈసారి మన అలంనేరికి నన్ను గుర్తింపుగా వాళ్ళు తీసుకొని నాకు కూడా ఫోన్ చేసి వాళ్ళు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మనకైతే చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు ఇచ్చిన దానికి.
మనకి మనకి ఈ తిరుపతిలో ఫస్ట్ మనకి రావడం అవార్డు ఇదే. చాలా సంతోషంగా ఉంది. ఆ కలియుగ దైవం ఆశీర్వాదం వల్ల మరి రాబోయే రోజులంగా మంచి మంచి అవార్డులు తీసుకోవాలా, మంచి సేవలు కూడా చేసుకొని పోవాలనేసి మనకి ఇదిగా ఉంటుంది. ఆ కలియుగ దైవం మనకి తోడు ఉన్నాడు కాబట్టి మనకి ఈ తిరుపతిలో ఫస్ట్ అవార్డు రావడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అవార్డు వచ్చే గుందికి బాధ్యతలు కూడా ఎక్కువ పెరుగుతుంది. అవార్డు తీసి ఎత్తుకొని ఇంట్లో పెట్టేసి కూర్చొని ఉండే రకం మనం కాదు. మనం అవార్డు తీసుకునే కొద్దికి బాధ్యతలు ఎక్కువ పెరుగుతుంది. ఆ బాధ్యతలు మనం తీసుకొని ముందడుగు వేసుకొని పోతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు. అట్లే వే ఫౌండేషన్ కూడా చాలా ధన్యవాదం తెలుపుకుంటున్నాము. అట్లే మాకెంతో సహకరించుకొని మేము చేసే సేవలు గుర్తింపుగా జనాల మధ్యలో ఎత్తుకొని పోయి ఈరోజు మనం పొలంనేరులో గంటా ఊరు అంటేనే తెలియకుండా ఉన్నింది. అలాంటిది గంటా ఊర్లో ఆ గంగమ్మ గుడి తరపున చాలా మంచి పేరు వచ్చింది. ఆ గంగమ్మ గుడి దేవునికి సేవ చేసేదని ముందడుగు వేసినాను. ఆ దేవునికి సేవ చేసింది నా కష్టం ఏమీ వేస్ట్ కాలేదు. ఖచ్చితంగా ఆ కష్టానికి ఫలితంగా నాకు ఇన్ని అవార్డులు కూడా వస్తా ఉంది. చాలా సంతోషంగా ఉంది. దీన్ని అంతా గుర్తింపుగా తీసుకొని ముందడుగు వేసిన మా బాణన్న గారికి కానీ, ప్రతి మీడియా సోదరులకు కానీ అందరికీ మా గంగమ్మ గుడి తరపున మా కుటుంబం తరపున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏమంటే మా మీడియా సోదరులు లేదంటే నేను చేసే సేవలు తెలీదు, నాకు ఈ అవార్డు కూడా రాదు. నేను సేవలు చేసుకుంటా పోతే ఎవరు గుర్తింపు కాదు. కానీ మా మీడియా సోదరులు మా కుటుంబంలో ఒక మనిషిలాగా వచ్చి మాకు అన్ని ఆదుకొని మాకు అన్ని రకాలుగా నేను చేసే 10 రూపాయలు సేవలు చేస్తే కూడా వాళ్ళు జనాలకు ఎత్తుకొని పోతున్నారు. ఎందుకంటే మనం చేసే 10 రూపాయల సేవలు ప్రతి ఒక్కరు ముందడుగు వేసుకొని ఉండేవాళ్ళు, లేని వాళ్ళకి సాయం చేయాలని ఒక గుర్తింపుగా ఎత్తుకొని పోతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.